సో షెడ్యూల్ కులం, షెడ్యూల్ కులం అనే పదము ఏ సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది? ముందుగా షెడ్యూల్ కులాలు అంటే ఏమిటి? సో బేసికల్గా ఈ షెడ్యూల్ కులాలను ఇంత మునుపు ఏ పేరుతో పిలిచారు, తర్వాత ఏ పేరుతో పిలిచారు అనే దానికి క్లాసిఫికేషన్ చేసుకుంటే, సో 20వ శతాబ్దం వరకు కూడా ఈ యొక్క షెడ్యూల్ కులాలు అనే పిలువబడేటువంటి వర్గాలకు ఆ పేరు అనేది లేదు. మరి ఏ పేరు ఉంది అంటే, చాలా వరకు ఎక్కువ మొత్తంలో వారి కోసం ప్రత్యేకంగా వాడబడిన పదము చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులు లేదా పంచములు అనేటువంటి పేరు ప్రధానంగా వాడేవారు. ఆ తర్వాత అనేక రకాల సాంఘిక సంఘ సంస్కర్తలు అనేక రకాల పేర్లను రావడం జరిగింది. ఎస్పెషల్లీ భారతదేశంలో మొదటి నుంచి, అంటే భారతదేశము ఆవిర్భావం చెందినప్పటి నుంచి ఈ షెడ్యూల్ కులాస్తులకు అనేక రకాల పేర్లు అనేవి ఇక్కడ ఉన్నాయి. సో వాటిలో కొన్ని పేర్లు ఇప్పుడు బోర్డు మీద రాస్తున్నాను. సో వాళ్ళను పంచములు అని పిలుస్తారు, ఆవర్ణులు అని పిలిచారు, పంచములు, ఆవర్ణులు, అదేవిధంగా మ్లేచ్చులు. ఓరి మ్లేచ్చుడా అంటే కడజాతి వర్గానికి చెందినవాడా అని అర్థం. ఓరి మ్లేచ్చుడా అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. సో మ్లేచ్చులు, అస్పృశ్యులు, ఆవర్ణులు, అంటరాని వారు, దళితులు అనేటువంటి పేర్లతో, రకరకాల పేర్లతో పిలిచేటువంటి వారు. సో ఇందులోంచి మనకు బిట్స్ ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా షెడ్యూల్ కులస్తుల్ని హరిజనులు అనే పేరుతో పిలిచిన వారు ఎవరు? హరిజన్ అనే పదాన్ని మొదటిసారిగా వాడిన వారు ఎవరు అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. హరిజన్ అనే పదాన్ని వాడిన వారు ఎవరు అని ఫస్ట్ టైం ఎగ్జామ్లో అడిగినప్పుడు కానీ, హరిజన్ అనే పదానికి ప్రాచుర్యం కల్పించిన వారు అని అడిగినా కానీ వేరు వేరు ఆన్సర్లు ఉంటాయి. సో మనకు తెలిసింది ఒకటే ఆన్సరు, అది మహాత్మా గాంధీ. సో మీ అందరికీ తెలిసింది ఏంటంటే, హరిజన్ అనే పదాన్ని మహాత్మా గాంధీ వాడారు కదా అని అంటారు. సో హరిజన్ అనే పదాన్ని ప్రాచుర్యం కల్పించిన వారు ఎవరు అంటే మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో ఆ పదాన్ని ఎక్కువసారి ఆయన చరిష్మాటిక్ లీడర్ కాబట్టి అనేక రకాల సభల్లోకి వెళ్ళినప్పుడు ఆ సభల్లో ఈ వెనుకబడినటువంటి దళితులను ఉద్దేశించి ప్రసంగంలో హరి యొక్క జనులు అంటే భగవంతుని యొక్క బిడ్డలే ఈ హరిజనులు అని చెప్పి ఆ పదాన్ని ఎక్కువసేపు వాడడం వల్ల ఆయనే ఈ పదాన్ని వాడిన వారు అని మన అంచనా. కానీ మొట్టమొదటిసారిగా హరిజన్ అనే పదాన్ని వాడిన వారు మహారాష్ట్రకు చెందినటువంటి ఒక సాంఘిక సంఘ సంస్కర్తే నర్సింగ్ మెహతా అనేటైన పేరు గుర్తుపెట్టుకోవాలి. సో మహారాష్ట్రకు చెందినటువంటి ఒక సాంఘిక సంఘ సంస్కర్త అయినటువంటి నర్సింగ్ మెహతా గారు ఈ హరిజన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆ పదానికి ప్రాచుర్యం కల్పించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. నెక్స్ట్, అస్పృశ్యులు, అంటరాని వారు అనేటువంటి పదాన్ని వాడినటువంటి వారు. అస్పృశ్యులు, అంటరాని వారు, అన్టచబుల్స్. నెక్స్ట్, కుల బహిష్కృతులు. ఇప్పుడు ఐడియా వస్తుంది. కుల బహిష్కృత అనేది ఒక పత్రిక ఉంది. అనే పదాన్ని వాడిన వారు మొదటిసారిగా ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని షెడ్యూల్ కులాలుగా ఇప్పుడు పిలువబడుతున్నటువంటి జనాలను మొదటిసారిగా అస్పృశ్యులు, అంటరాని వారు, ఇక్కడ ఎక్కువ మొత్తంలో కుల బహిష్కృతులు అనేటువంటి పదాలని మనం వాడవచ్చు. సో దీనికి వర్గ విభజన కనుక చూసుకుంటే చాతుర్వర్ణ వ్యవస్థ మూలమని చెప్పవచ్చు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి భావనలో శూద్రులు అనేటువంటి వారిలో
చాలా అట్టడుగు వర్గంలో ఉండేటువంటి వారే ఈ యొక్క అంటరాని వారు, అస్పృశ్యులు. పై వర్గాలకు సేవ చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్మికులు చేయడం, జంతు వృక్ష కళేబరాల్ని తొలగించడం, మనిషి చనిపోయినప్పుడు దాన సంస్కారాల్లో పాల్గొనడం, చెప్పులు కుట్టడం, సో గ్రామానికి పొలిమేరల్లో నివాసం ఉండడం, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు గ్రామంలోకి ప్రవేశం లేనివారు, అదేవిధంగా దేవాలయ ప్రవేశం లేనటువంటి వారే ఈ యొక్క శూద్ర వర్ణంలో అత్యంత వెనుకబడినటువంటి వారుగా, పంచములుగా పిలిచేటువంటి వారు ఈ యొక్క దళితులు అని చెప్పవచ్చు. దళిత్ అనే పదము ఏ భాష నుంచి ఆవిర్భవించింది? దళిత్ అనే పదము మరాఠీ భాష నుంచి వచ్చింది. మరాఠీ భాషలో దళిత్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే విచ్ఛిన్నమైన, ముక్కలైన, విచ్ఛిన్నమైన, ముక్కలైన అనే అర్థం ఉంది మరాఠీ భాషలో దళిత్ అనే పదానికి. ఇది మరాఠీ భాష నుంచి వచ్చింది. దళిత్ అనే పదము ఆటోమేటిక్గా దళితులు అని పిలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా దళితుల్ని ఏ సంవత్సరంలో లెక్కించడం జరిగింది అంటే దళితులకు ప్రత్యేకంగా జనాభా లెక్కలు డిప్రెస్డ్ క్లాస్ అనే పదాన్ని ఏ సంవత్సరంలో ఉపయోగించారు అంటే 1931 సంవత్సరంలో దళితుల్ని డిప్రెస్డ్ క్లాసులు, డిప్రెస్డ్ క్లాసెస్గా 1931 జనాభా లెక్కల్లో 1931లో జరిగినటువంటి జనగణనలో భాగంగా ఇక్కడ అణగారిన వర్గాలు, డిప్రెస్డ్ క్లాసెస్ అని చెప్పి మొట్టమొదటిసారిగా దళితుల్ని అణగారిన వర్గాలు అంటే తమ హక్కుల్ని సాధించుకునేటువంటి శక్తి లేనటువంటి వారే ఈ యొక్క అణగారిన వర్గాలు అని చెప్పి, డిప్రెస్డ్ క్లాసెస్ అని చెప్పి 1931లో మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని వాడడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో 1935 సంవత్సరంలో వచ్చినటువంటి భారత ప్రభుత్వ చట్టం మొట్టమొదటిసారిగా అణగారిన వర్గాలను, దళితులను, పంచములను, ఆవర్ణులను, మ్లేచ్చులను, అస్పృశ్యులను, అంటరాని వారిని ఇలా అనేక రకాల పేర్లతో, హరిజనులు అనేటువంటి పేర్లతో పిలవకూడదు, వారిని షెడ్యూల్డ్ కులాలుగా పిలవాలి, షెడ్యూల్డ్ క్యాస్టులు అని పిలవాలి అని చెప్పి షెడ్యూల్ కులాలు అని 1935 భారత ప్రభుత్వ చట్టంలో లిఖించడం జరిగింది. సో అదే పదాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు అదే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఇప్పటికీ మనం అదే పదాన్ని వాడుతున్నాం. సో వారికి అంత స్టోరీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇందులోంచి ఏ బిట్ అయినా రావచ్చు, ఏదైనా అడగవచ్చు. సో మొట్టమొదటిసారిగా 1931లో అణగారిన వర్గాలు అని చెప్పి పిలిచినటువంటి వారు 1935లో వచ్చినటువంటి భారత ప్రభుత్వ చట్టంలో షెడ్యూల్ కులాలుగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 1936లో షెడ్యూల్ కులాల జాబితా అనేది రూపొందించబడి షెడ్యూల్ కులాల జాబితా అనేది రూపొందించబడింది. ఈ జాబితా ప్రకారము అనేక రకాల వెనుకబడ్డ కులాలను ఈ జాబితాలో చేర్చడం జరిగింది. ఒక షెడ్యూల్ కులానికి గుర్తించాలంటే రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. రాష్ట్రపతి రాజ్యాంగంలోని రాష్ట్రపతికి రాజ్యాంగంలోని ఆర్టికల్ అయిన 341 ప్రకారము ఏ ప్రాంతంలోనైనా ఏ ప్రదేశంలోనైనా ఉండేటువంటి దళితుల్ని, దళిత లక్షణాలు కలిగిన, డిప్రెస్డ్ అణగారిన వర్గాల లక్షణాలు కలిగినటువంటి ఏ ప్రాంత సమూహాన్నైనా, ఏ జన సమూహాన్నైనా
రాష్ట్రపతి రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 1 ప్రకారము 341 ప్రకారము నేరుగా రాష్ట్రపతి గుర్తించే అవకాశం కలదు, గుర్తించవచ్చు. 341 సబ్ ఆర్టికల్ 1 ప్రకారము నేరుగా రాష్ట్రపతి గుర్తించవచ్చు. సో షెడ్యూల్ కులాలు కావచ్చు, షెడ్యూల్ తెగలు కావచ్చు, ఇవన్నీ రాష్ట్రపతి చేత గుర్తించబడేవి. సో 2011 జనాభా లెక్కలు కనుక మనం ఒకసారి పరిశీలించి చూసినట్లయితే సో ఇక్కడికి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రపోర్షన్ ఆఫ్ SC/ST పాపులేషన్ ఇండియా 2001 and 2011. ఇక్కడ మీరు ఫిగర్ అవుట్ చేస్తే 2001లో ఎస్సీ పాపులేషన్ 16.2 ఉంటే సో 2011లో 16.6 ఉండడం ఇక్కడ గమనించవచ్చు. అంటే 16.2 నుంచి 16.6 అంటే 4% అనేది ఇంక్రీజ్ అయింది అని మనకు అర్థమవుతుంది. ఏది 2001 నుంచి 2011 వరకు. అదేవిధంగా రూరల్లో కనుక చూసుకుంటే 17.9 ఉంటే జనాభా అది 2011 ప్రకారం 18.5గా మారింది, అంటే 6% పెరిగింది. నెక్స్ట్ అర్బన్లో 11.8 ఉంటే సో ఎస్సీలో 2011లో 12.6గా ఉంది, అంటే ఆల్మోస్ట్ 8% ఆఫ్ ద పాపులేషన్ అర్బన్లో పెరిగింది. సో రూరల్లో 18.5, అర్బన్లో 12.6, మొత్తానికి వెరసి కంబైన్డ్గా 16.6% జనాభా. అంటే మొత్తము 121.8 ఉన్న కోట్ల జనాభాలో ఇక్కడ 20 కోట్ల జనాభా 16.6% జనాభా ఎస్సీ జనాభా ఉన్నట్టు మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం తెలుస్తుంది. అదే ఎస్టీ జనాభా అయితే 2001లో 8.2 ఉంటే 2011లో 8.6 అయింది, 4% పెరిగింది. రూరల్లో 10.4 ఉంటే మనకు 2011లో 11.3, అది కూడా ఇక్కడ 9% పెరగడం. అర్బన్లో 2.4 ఉంటే అక్కడ 2011 వరకు 2.8, 4% అనేది పెరగడం అనేది మనం గమనించవచ్చు. ఫైనల్గా మనకి ఇక్కడ కావాల్సిన ఫిగర్ ఏంటి అంటే 16.6. 2011 సెన్సస్ ప్రకారం మొత్తము ఎస్సీ జనాభా భారతదేశంలో 16.6% జనాభా ఉంది అని మనకు అర్థమవుతుంది. మొత్తం జనాభాలో ఎన్ని కోట్ల జనాభా ఉంది అంటే 20.1 కోట్ల జనాభా, అంటే 121 పాయింట్లలో 20 కోట్ల జనాభా ఇక్కడ ఎస్సీ జనాభా ఉండడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నా కానీ సో సేమ్ జనాభా ఇక్కడ కనిపిస్తారు. 16.4% ఆఫ్ ద పాపులేషన్ బిలాంగ్స్ టు ఎస్సీ పాపులేషన్ అనేవారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. తెలంగాణలో 15.45% ఇక్కడ మొత్తం జనాభాలో 56 లక్షలకు పైగా ఇక్కడ తెలంగాణలో కూడా ఎస్సీ జనాభా మొత్తం జనాభాలో ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడ సుమారు 54, అంటే ఇక్కడ 16.4% జనాభా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. సో ఈ యొక్క జనాభాను మొత్తం కనుక డీటెయిల్గా చూసుకుంటే ఎక్కువ మొత్తంలో ఎస్సీ జాబితాలో ఉండేటువంటి వాళ్ళలో ఎక్కువ మొత్తంలో ఉన్నారు అనే పరిశీలన చేసుకొని చూసుకుంటే సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తము ఎస్సీ జాబితాలో సో ఎస్సీ లిస్టులో మొత్తం 59 కులాలు ఉన్నాయి. సో అందులో మాల, మాదిగ, డక్కలి కులాలు అనేవి ప్రధానంగా ఉండగా అత్యధికంగా ఎస్సీ లిస్టులో ఉండేటువంటి రాష్ట్రము కర్ణాటక రాష్ట్రము. కర్ణాటకలో ఎస్సీ లిస్టులో ఉండేటువంటి మొత్తం కులాలు 101 కులాలు ఉన్నాయి. 101 కులాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. రెండవది ఒరిస్సా రాష్ట్రంలో ఎస్సీ లిస్టులో ఎక్కువగా ఉన్నారు, 93 కులాలు ఉన్నాయి. అది ఎక్కువ కర్ణాటకలో ఉండగా రెండవది ఒరిస్సాలో ఉన్నాయి, 93 ఉన్నాయి. అత్యల్పంగా దాద్రా నగర్ హవేలీలో ఉన్నాయి, యూటీ అయినటువంటి.
దాద్రా నగర్ హవేలీలో కేవలం 4 కులాలు ఉండడం గమనించాలి. అత్యల్పంగా, అత్యధికంగా కర్ణాటకలో ఉన్నట్టుగా మనం టిక్కు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒక్కొక్క రాష్ట్రంలో వీరిని ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఏ రాష్ట్రాల్లో ఎలా పిలుస్తారు? మహారాష్ట్రలో వీరిని మొహర్లు లేదా మాలికులం అని పిలువగా, మహారాష్ట్రలో అత్యధికంగా ఉండేటువంటి ఈ యొక్క ఎస్సీ వర్గంలో ఉండేటువంటి వారిలో మొహర్లు లేదా మాలికులం వారు ఎక్కువగా ఉండగా, యూపీలో చామర్లు, బంగీలు అనేటువంటి వారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో చామర్లు, బంగీలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కనుక చూసుకుంటే మాదిగ, మాల, డక్కలి, బైండ్ల అనేటువంటి వారు ఇక్కడ ప్రధానంగా ఎస్సీ జాబితాలో ప్రధాన కులాలుగా ఉన్నారు. అదేవిధంగా తమిళనాడులో ఆది ద్రవిడులు, అనేటువంటి వారు ఎక్కువ మొత్తంలో ఉన్నారు. కేరళ రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో అత్యధికంగా ఉండేటువంటి వారు పమయాలు, సో కేరళలో అత్యధిక మొత్తంలో పమయా పిల్లలు, మహారాష్ట్రలో మొహర్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాదిగ, మాల, డక్కలి, బైండ్ల అనేటువంటి వారు, అదేవిధంగా కర్ణాటకలో ఆది కర్ణాటకలు అని, కర్ణాటకలో ఎక్కువగా ఆది కర్ణాటకలు ఉన్నారు అని తెలుస్తుంది మనకు. వెస్ట్ బెంగాల్లో నామశూద్రులు ఉన్నారని, వెస్ట్ బెంగాల్లో నామశూద్ర కులం ఏదైతే ఉందో, నామశూద్ర ఇస్ బిలాంగ్స్ టు ఎస్సీ లిస్ట్. సో ఎక్కువ మంది అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మొత్తము అన్ని భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో మొత్తం కనుక ఎస్సీ కులాల జాబితాను కనుక పరిశీలించి చూస్తే మొత్తము ఇండియాలో ఎన్ని కులాలు ఉన్నాయి అంటే, సో మొత్తము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 59, కర్ణాటకలో 101, ఒడిస్సాలో 93, దాద్రా నగర్ హవేలీలో 4, ఇలా మొత్తము మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వాటిని మొత్తం హెచ్చవేసి చూస్తే 1208 కులాలు ఎస్సీ జాబితాలో ఉన్నాయి. ఇందులో బాగా లాజిక్ పరంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ప్రధానంగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఏమిటయ్యా అంటే, అది ఒక రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో ఉండేటువంటి కులము వేరే రాష్ట్రంలో అదే జాబితాలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి బీసీఏలో ఉండేటువంటి చాకలి, మంగలి, సో బాలాసంత, బేడ, బుడిగ, జంగాల్ అనేటువంటి వారు ఒరిస్సాలో ఎస్సీ లిస్ట్లో ఉన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ ఎస్సీ లిస్ట్లో ఉన్నారు. అదేంటి సార్ అంటే, ఈ రాష్ట్ర విభజన ప్రకారము వారి యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతుల ప్రకారము ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము రిజర్వేషన్లలో బీసీఏలో చేర్చారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఇక్కడ ఉండేటువంటి మాలా, మాదిగ యూపీలో బీసీ దాంట్లో ఉన్నారు. అంటే అక్కడ ఉండే పరిస్థితులు అలా ఉన్నాయి. ఇక్కడ ఎస్టీ జాబితాలో ఉండేటువంటి లంబాడీలు, అంటే ఏపీ తెలంగాణలో ఉండేటువంటి సుగాలీలు లేదా లంబాడీలు అనేటువంటి వారు మనకు రాజస్థాన్లో ఓసీ లిస్టులో కనిపిస్తారు. అదేంటి సార్ అంటే, ఆ రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి విధి విధానాల్లో సో ఒక మెచ్యూర్ కులానికి ఉండాల్సినటువంటి లక్షణాలు మరియు ప్రధానంగా అక్కడ ఉండేటువంటి కల్చర్ ప్రకారం వాళ్ళు ఓపెన్ క్యాస్ట్ లిస్ట్లో ఉన్నారు. ఇక్కడ
బీసీల్లో, ఎస్సీలో, ఎస్టీలో ఉండడం జరుగుతుంది. అందువల్ల మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ జాబితాలో మొత్తం 1208 కులాలు ఉన్నాయి కదా సార్. ఈ కులాలన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో పెద్దగా ఉన్నాయి కాబట్టి ఆ కులాలు ఇక్కడికి వచ్చినా కానీ ఇదే లిస్ట్ కదా అని అంటే కాదు. ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి రిజర్వేషన్ జాబితా ప్రకారము రాష్ట్రానికి కులాలు అనేవి రిజర్వేషన్ వారీగా మారుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇలా ఆర్టికల్స్లో ఉండేటువంటి అనేక రకాల విషయాలు భారతదేశంలో మొత్తము ఎస్సీ లింగ నిష్పత్తి 2016 ప్రకారం చూస్తే 945:1000 ఉంది. అంటే ప్రతి 1000 మందికి 945 మంది మాత్రం ఇక్కడ ఉన్నారు. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకున్నట్లయితే 2011 ప్రకారము ఏపీలో 16.4% జనాభా ఎస్సీ జాబితా ఉండగా, సో ఆ ఎస్సీ జాబితాలో ఉండేటువంటి వాళ్ళలో ఎక్కువగా దళితులు 16.4% మొత్తం ఉన్నారు. ఓసీ 11.8 ఉండగా ఓబీసీ 50% ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆ మిగిలిన మైనారిటీలే 7.8 ఉండడం చూడవచ్చు. అంటే 16.4 అనేది ఎస్సీ పాపులేషన్ ఏపీలో అని చెప్పి 2011 ప్రకారం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా అత్యధిక ఎస్సీ జనాభా కలిగినటువంటి రాష్ట్రం రాష్ట్రాలుగా మొదటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్, యూపీ. అత్యధిక ఎస్సీ జనాభా కలిగినటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్ ఉంది. మొత్తం జనాభా 41.3 మిలియన్స్ జనాభా అక్కడ ఎస్సీ జనాభా ఉంది. 41.3% జనాభా 41.3 మిలియన్. సో మిలియన్ అంటే ఏంది? 1 మిలియన్ అంటే ఏంది? 1 మిలియన్ అంటే 10 సంవత్సరాలు అంటున్నా, 10 లక్షలు. సో 10 లక్షలు అంటే 41.3 మిలియన్స్ అంటే సుమారు 4 కోట్ల పైగా జనాభా ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఎస్సీ జనాభా ఉండడం మనం గమనించాలి. అదేవిధంగా రెండవ హైయెస్ట్ వెస్ట్ బెంగాల్. రెండవ హైయెస్ట్ కనుక చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. 21.46% మిలియన్స్ ఉన్నారు అక్కడ. రెండవ ప్లేస్ పశ్చిమ బెంగాల్. మూడవ ప్లేస్ బీహార్ 16.59 మిలియన్స్, మూడవ ఎస్సీ జనాభా. అదేవిధంగా మహారాష్ట్రలో 13.2 మిలియన్స్ ఉన్నారు. సో మొత్తము ఇక్కడ ఉండేటువంటి వాటిలలో 84.46% ఇక్కడ ఎక్కువగా జనాభా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం మనం గమనించవచ్చు. ఇక్కడ మరొక పాయింట్, ఎస్సీ జనాభా అతి తక్కువ కలిగిన రాష్ట్రాన్ని గుర్తించండి అంటే ఎస్సీ జనాభా అతి తక్కువగా కలిగినటువంటి రాష్ట్రము మిజోరాం రాష్ట్రం. సో అక్కడ ఎస్సీ జనాభా అనేది చాలా తక్కువగా ఉంది. సో అదేవిధంగా